టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నా. కాగితాల పేపర్ ఫ్లవర్స్ చూడండి. అలాగే పచ్చిమిర్చి చూడండి, చిన్న చెట్టుకు సుమారుగా ఒక 6-7 కాయలు ఉంటాయి. ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపించదలుచుకున్నాను. ఈరోజు మీకు అంజీరకాయ పండింది తీస్తున్నా చూడండి. బాగా ముగ్గిపోయింది కాయ కూడా, చూడండి తీస్తున్నా. చూడండి ఎంత బాగా ముగ్గిందో కాయ. చెట్టుకే కాయ పండితే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఎన్ని రోజులకు పండిందో చూడండి. అలాగే చిన్న చెట్టుకు టమాటాలు చూడండి, ఇవి చిన్న చిన్నవే పండుతున్నాయి. అలా చిన్న చిన్నవే నేను కోసి మగ్గబెట్టాను చూడండి. అంజీర్ పండు ఎంత బాగా మగ్గిందో చూడండి మీరే. ఇలా మగ్గిన చెట్టుకు మగ్గిన పండే తింటే ఆ టేస్టే వేరప్ప. చూడండి చిన్న కాయలే ఎలా మగ్గుతున్నాయో. టమాటాలు పచ్చిగా కోసి నేను మగ్గబెడుతున్నాను చూడండి. అలాగే ఈరోజు మార్నింగ్ గ్లోరీ సుమారుగా 4-5 పువ్వులు పూసాయి చూడండి. అవి అప్పుడే ముడుచుకుంటున్నాయి కదా, అక్కడ ఒకటి అక్కడ. మరొక వీడియో చూడండి. అలాగే సొరపాదు పెట్టానని చెప్పాను కదండి, చూడండి. ఇక్కడ ఒక కాయ, ఇక్కడ ఒక కాయ చూడండి. అక్కడొకటి అక్కడొకటి. అవి పాలినేషన్ చేశాను. మగపూలు అయితే విపరీతంగా వస్తున్నాయండి. ఈ 2 కాయలు పెద్ద అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంకొక చెట్టు చూపిస్తాను చూడండి. ఇది విత్తనాలు వేసానండి. పాములు రాకుండా ఉంటాయంట ఈ మొక్క వల్ల పాములు రావంట. అవి విత్తనాలు వేసాను చూడండి. అదొక చెట్టు వచ్చింది, ఇక్కడ ఒక చెట్టు వచ్చింది చూడండి. మీకు విత్తనాలు వచ్చినప్పుడు చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడైతే విత్తనాలు రావడానికే ఏమో ఉన్నాయి, చూడడానికి రాదులే. విత్తనాలు వస్తే తప్పనిసరిగా మీకు చూపెడతాను ఆ విత్తనాలు ఎలా ఉంటాయని. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి. మొత్తం 3 మొక్కలు వేసానండి. ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క, ఇది పెద్దగా వచ్చింది. ఆడ కొంచెం పెద్దగా ఉంది, ఈడ కొంచెం ఒక రకంగా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
నా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి వాళ్ళకి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.